తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు చెందిన భూమి 32 మంది గాంధీపురం వాసులు కొనుక్కున్నారు. వాటిని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాడు. వాటిని వెంటనే తొలగించాలని ఈ రోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ శాఖ మంత్రికి లేఖలు రాయటం జరిగింది. ఆ లేఖలను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని అన్నారు. శేషగిరిరావు తనకు టైటిల్తో కూడుకున్న భూమి ఉందని, దాన్ని హతిరాంజీ మఠం వారికి ఇచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రాంతానికి చెందిన తుమ్మలగుంట రైతులకు భూమి ఇవ్వడం జరిగిందన్నారు. కాలక్రమేణా ఆ భూమిని రైతులు అమ్ముకునేశారని, వారి దగ్గర నుంచి గాంధీపురం వాసులు 32 కుటుంబాలు కొనుగోలు చేశారని అన్నారు. అప్పటి నుంచి భూమి వారి ఆధీనంలో ఉందన్నారు. ఈ మధ్య కాలంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాది అని పేదలు నిర్మాణం చేసిన ఇళ్లను జేసీబీ ద్వారా కూల్చివేశారు. వందల మంది రౌడీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలను వారిపై దాడి చేసి గాయపరిచారు. ఆ భూమి మాది అని పేదలు వెళితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ భూమిని కాపాడడానికి మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయటం లేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేసి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, రమేష్, ఏలుమలై, పుష్ప, శంకర్, చంద్రారెడ్డి, సతీష్, నరసింహ, శేఖర్, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీకి సంబంధించినటువంటిది 13 సర్వే నెంబర్లో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి 32 మంది కొనుగోలు చేశారు. అక్కడ కొచ్చిగి శేషగిరిరావుకి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా మఠానికి సంబంధించినటువంటి భూమి, వీళ్ళిద్దరి మధ్య తగాదా జరుగుతూ ఉంది. కొచ్చి స్వామికి సంబంధించినటువంటి భూమిని ఈరోజు మఠానికి లీజుకి ఇచ్చారు. మఠం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట రైతులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి అక్కడ లీజుకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ లీజు నుంచి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర దాదాపు 32 మంది పేదవాళ్ళు ఆ భూమిని కొనుక్కుంటే, ఆ భూమికి ఎటువంటి సంబంధం లేని, ఆధారాలు లేనటువంటి వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ పేరుతో అక్కడికి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కడప నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఆయన ఆ రాజకీయ నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ఆ భూమిని కొట్టేయాలని చెప్పి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీనివల్ల చాలామంది పేదవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి 32 మంది కుటుంబాలు, అక్కడ అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ఎంత కటిక దారిద్ర్యంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా, ఆటో తోలుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కునే వాళ్ళు, అదేవిధంగా డ్రిల్లింగ్ పని చేసుకునే వాళ్ళు, బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పుస్తెలమ్మి ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకుంటే, ఆ స్థలంని ఈరోజు నాది అని చెప్పినని ఈరోజు వచ్చి ఆ రకంగా గోడలు కట్టి అదేవిధంగా స్థలాలను నిర్మించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే అతని పైన పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పిననేది గతం నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ పోలీసులే ఈరోజు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ స్థలం దగ్గరికి గనక ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు అక్కడికి వెళ్తే రౌడీలను పెట్టి భయపడించి భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో ఎవరు కూడా అడుగు పెట్టలేనటువంటి స్థితికి ఈరోజు ఆ రామసుబ్బారెడ్డి అనే అతను తీసుకొచ్చి చేయడం అనేది జరుగుతూ ఉంది. అతనికి తీవ్రమైనటువంటి స్థాయిలో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ మేము 13 సంవత్సరాల క్రితము భూమి 32 మంది కలిసి 26 అంకణాల లెక్కన 32 మంది కొనుక్కున్న ఒక 3 సంవత్సరాల తర్వాత రామసుబ్బారెడ్డి అనే అతను వచ్చి మా భూమిని దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు మేము అడ్డుకొని అతన్ని పంపించాము. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టుకొని మేము దాంట్లోకి వెళ్దామనేటప్పటికి 2005లో మళ్ళా వచ్చి దౌర్జన్యం చేసి మేము కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేసి మా భూమిని 100 మంది జనాలను పెట్టి మా పైన దాడులు చేసి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మా పేదోళ్ళకి న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాము. 2013లో 32 మంది మేము బీద బిక్కోళ్ళము, కూలి చేసుకునే వాళ్ళము, మేము జాగా కొనుగోలు చేసినాము. ఇప్పుడు రామసుబ్బారెడ్డి వచ్చి మాది అని చెప్పి గోడ కట్టి అక్కడ పోయిన వాళ్ళంతా మమ్మల్ని కొడుతున్నాడు. మమ్మల్ని రానివ్వటం లేదు. మాకు దయచేసి న్యాయం చేయండి.